చాలా కూలిపోయింది కదా నాన్న, బాగా కూలిపోయినట్టుంది, మొత్తం కిచెన్ మొత్తం స్పాయిల్ అయినట్టుంది. అవునమ్మా. ఇది ఎప్పుడు ఇట్లా అయింది? ఇది ఒక 3-4 days బ్యాక్, 4-5 రోజుల క్రితం ఆ, వర్షాలు బాగా పడి. ఒక నిమిషమా, ఎప్పుడు ఇది అయింది అసలు ఇదంతా? 4-5 రోజుల క్రితం జరిగిందండి. అంటే 24th 25th August 2025. ఆఫ్టర్ 27, 20 28, 29 లో జరిగింది. 20 August 28, 2025 మొన్న రీసెంట్గా 2 రోజుల 3 రోజుల క్రితం. అచ్చా, 25th 27th 28th పడ్డ వర్షానికి ఉన్నాయి. ఇక్కడ పూజ చేసుకున్నా, చాయ్ తాగినా. 26th నాడు నైట్ ఇక్కడే వంట చేసుకొని భోజనం చేసుకున్నాను. 27th రోజు పొద్దున విఘ్నేశ్వర స్వామి పూజలు అవన్నీ చేసుకొని గుట్టకు వెళ్ళిపోయి అక్కడి నుంచి పూజ చేసుకొని మళ్ళీ వచ్చి పాలుంటే ఇక్కడ పాలు తాగేసి వెళ్ళిపోయాను. ఈ గోడ కొంచెం నానుతున్నదనే పైన కవర్ కప్పించాను, కానీ పూర్తి ఇలా కోల్పోతుందని అనుకోలేదు. కవర్ కూడా ఉందా? కవర్ ఉంది. 2,000 రూపాయల కవర్ కొనుక్కొచ్చి కప్పించాను. వారం రోజులు అయింది కవర్ కప్పి. ఉంటుందిలే అని అనుకున్నాను. అనుకునేసరికి కూలిపోయింది, ఒక్కటేసారి కుప్ప కూలిపోయింది. విపరీతమైన వర్షం పడ్డది కదా మొన్న, ధారాపాత వర్షం మూలంగా కూలిపోయింది. ఇక దీనివల్ల భారీ నష్టమే. సామాన్లు చాలా నష్టపోయారు, ఫ్యాన్లని, ఫ్రిడ్జ్లని, లోపల చాలా వంట పాత్రలు. అది కాకుండా ఇది నిర్మాణం చేయాలంటే కూడా ఇప్పుడు లక్షలాది రూపాయలు కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇది పాత కన్స్ట్రక్షన్ నిర్మాణం ప్లాన్ చేస్తున్నారు లేకపోతే ఎట్లా కొత్తగానా ఏంటి పరిస్థితి? ఏం అనుకోలేదు, ఎందుకంటే ఏమి డబ్బులు రూపాయలు లేవు. ఇప్పుడు ఇవ్వడానికే కనీసం వీటి కూలగొట్టి సరి చేయడానికే కనీసం ఎంత డబ్బు అవుతుందో తెలియదు. అవుతుండొచ్చు, వీటిని క్లీన్ చేయడానికే 1,00,000 రూపాయల దాకా అవుతుంది. క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలి ఏమిటనేటువంటిది చూడాలి. ఉన్నటువంటి డబ్బులను బట్టి, బడ్జెట్ని బట్టి చూడాలి. డబ్బులు అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేవు. నర్సింహులు